హాయ్ ఫ్రెండ్స్, తెలంగాణలో రాష్ట్ర ప్రజలందరికీ ఆదుర్పే శుభవార్త. ఆసరా చేత పెన్షన్లు అయితే పెంచిన డబ్బులు మరి 4,000 నుంచి 6,000 రూపాయల వరకు అయితే పెరిగాయి. మరి పెరిగిన డబ్బులు మరి ఎప్పుడు ఇస్తారు? మరి ఎంతమందికి రద్దు అవుతున్నాయి? పాత వారికి ఎంతమందికి రద్దు అవుతున్నాయి? కొత్త వారికి ఎంతమంది రద్దు ఎప్పుడు ఇస్తారు తెలుసుకున్న ముందు లైక్ చేయండి. చాలామందికి మీ బంధువులందరికీ కూడా ఈ వీడియో అనేది షేర్ చేయండి. అందరికీ నా సబ్స్క్రైబర్స్ అందరూ మీ బంధువులందరికీ షేర్ చేయడం వల్ల వాళ్ళకు కూడా ఇన్ఫర్మేషన్ యూజ్ అవుతుందండి. చాలామందికి షేర్ చేయాలండి. షేర్ చేయండి. ఒక లైక్ ద్వారానే వీడియో అనేది బూస్టప్ అవుతుంది. అందరికీ కూడా తెలుస్తుంది ఇన్ఫర్మేషన్. ఇక లేట్ చేయకుండా అయితే వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. ప్రతి ఒక్కరైతే లైక్ చేయండి. ఇక కొత్త వారికి పాత వారికి తెలుసుకుందామండి. పాత వారికి ఇక వృద్ధులకి, వితంతులకి, ఒంటరి మహిళలకి 4,000 రూపాయలు, వికలాంగులకి 6,000 రూపాయలు. ఇక సదరం సరిగ్గా లేకపోవడం వల్ల వీళ్ళకు డాక్యుమెంట్స్ కరెక్ట్గా లేకపోవడం వల్ల ఫేక్ డాక్యుమెంట్స్ అని ఉండడం వల్ల వీళ్ళకు రద్దు చేశారు. అలాగే 1 నెల 2 నెలలు మీరు డబ్బులు బ్యాంకులో ఉండడం వల్ల కూడా ఉంచడం వల్ల తీసుకోకపోవడం వల్ల వాళ్ళు కూడా బంద్ చేస్తున్నారు. వెంటనే మీరు సదరం సర్టిఫికేట్ చూపించండి. 1 నెలలోనే మీరు వెంటనే అయితే డబ్బులు తీసుకోండి. అలాగే ఇక ఏప్రిల్ నుంచి అయితే మీకు 2 నెలల డబ్బులు కూడా రావడం జరుగుతుంది. అలాగే కొత్త వారికి, వృద్ధులకి, వితంతులకు, ఒంటరి మహిళలకు డయాబెటిస్, హార్ట్స్, కిడ్నీస్ ఇలాంటివి కూడా రకాల ఫీవర్స్ ఉన్న వారికి కూడా వీళ్ళకు కూడా పేషెంట్స్ వాళ్ళకు కూడా కిడ్నీస్ క్యాన్సర్ ఉన్న వారికి 4,000, వికలాంగులకి 6,000 రూపాయలు అయితే ఇవ్వడం జరుగుతుంది. వీళ్ళు కూడా సదరం సరిగ్గా లేకపోవడం వల్ల 40% అయితే కొట్టివేశారంటే రద్దు చేశారు. వెంటనే సర్టిఫికేట్ చూపించండి.